హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనము వరి పంటలో డిఏపిని ఎలా వాడాలో తెలుసుకుందాము. డిఏపి అనగా డై అమ్మోనియం ఫాస్ఫేట్ 18-46-0. దీనిలో ఉన్నటువంటి మేజర్ న్యూట్రియంట్స్ నత్రజని 18%, భాస్వరము 46%లో ఉంటుంది. దీన్ని వరిలో స్టార్టింగ్ స్టేజ్లో వేసుకోవడం ద్వారా మొక్క గ్రోత్ అనేది స్పీడ్గా ఉంటుంది. మొక్క కాండం దృఢంగా బలంగా ఉంటుంది. మొక్క యొక్క ఆకులు థిక్ అంటే ముదురు ఆకుపచ్చ రంగులోకి మారిపోతుంది. వేర్లు అనేటివి బాగా డెవలప్ చెంది టిల్లర్లు ఎక్కువ పిలకలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. డిఏపిని యూజ్ చేయడం ద్వారా మాత్రమే మనకు ఎక్కువ పిలకలు వరి పంటలో లభిస్తాయి. తద్వారా మనకు ఏమవుతుందంటే దిగుబడి పెరుగుతుంది. పిలకలు ఎక్కువ అవడం ద్వారా దిగుబడి కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇది మొక్క యొక్క వేరు వ్యవస్థ దృఢంగా ఉండడం ద్వారా ఏమవుతుందంటే మొక్క వేరు వ్యవస్థ ఎక్కువగా గుబురుగా దృఢంగా ఉండడం ద్వారా నేల నుండి ఎక్కువ న్యూట్రియంట్స్ని గ్రహించి మొక్క కిరణజన్య సంయోగక్రియతో పాటుగా తన యొక్క చర్యలన్నింటినీ సక్రమంగా జరిపి పంట యొక్క దిగుబడిని అమాంతం పెంచుతుంది. దీన్ని ఎకరానికి వచ్చేసి 50 కేజీల చొప్పున వేసుకోవాలి. ప్రస్తుతం 50 కేజీల డిఏపి బస్తా ధర 1350 రూపాయలుగా ఉన్నది. మిగిలినటువంటి అన్ని కాంప్లెక్స్ మరియు సూటి రకాల ఎరువుల ధరలు పెరిగాయి, కానీ డిఏపి యొక్క ధర మాత్రం 1350 రూపాయలుగానే లభిస్తున్నది. ప్రస్తుతం వర్షాకాలం నాట్లు వేసే సమయం స్టార్టింగ్ అయినది కాబట్టి మీరు తప్పకుండా ఆఖరి దుక్కులో కానీ నాట్లు వేసే ముందు కానీ లేదా నాట్లు వేసిన ఒక వారం రోజుల తర్వాత కానీ డిఏపిని వరి పంటలో వాడి తగిన ఫలితాలు పొందాలని కోరుకుంటున్నాను. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే డిఏపిని మోతాదుకు మించి అంటే సిఫారసుకు మించి ఎక్కువ వేయకండి. ఎందుకంటే పంటలో భాస్వరం ఎక్కువైనట్లయితే జింకు ధాతు లోపం సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సిఫారసు మేరకు మాత్రమే ఉపయోగించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.